శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెల మే 22, 23 తేదీలలో వీరికి చాలా అద్భుతంగా బ్రహ్మాండమైనటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ వీడియో ఈరోజు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు. నిజంగా ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటి విశేషమైనటువంటి ఈ 2 రోజులు జరిగేటువంటి పరిణామాల గురించి తెలుసుకుంటే తప్పకుండా మీరైతే ఆనందిస్తారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటి వీడియో ఇది. మరి ఆలస్యం చేయకుండా సింహరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి పేరు సీతారామరాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం అయితే చూపిస్తారు. ఇక సింహరాశి వారంటే నిజంగా చాలా అదృష్టవంతులు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి అందరికంటే కూడా చాలా తెలివైన వారని చెప్పుకోవాలి. చాలా అదృష్టవంతులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో వీరికి నిజంగా డబ్బు పరంగా కానీ, సంతోషపరంగా కానీ, మనశ్శాంతి పరంగా కానీ, ఇతర పరిస్థితుల్లో గతంలో వీరు అంతకు ముందుకు పడిన కష్టాలు కూడా ఇప్పుడు మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో మీరు ఉండబోతున్నారని చెప్పుకోవాలి. రాశి పరంగా చూసుకుంటే సింహరాశి 5వది. ఇక ఈ రాశి చక్రంలో సింహరాశికి అధిపతి సూర్యుడు. ఇక సూర్యుడు దగ్గరగా ఎలా అయితే మండిపోతూ ఉంటాడో వీరికి కూడా కొంచెం ఎక్కువ కోపం వస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా సూర్యుడు ఏ విధంగా అయితే దగదగా మెరిసిపోతూ ఉంటాడో అంతే విధంగా ఈ రాశి వారు కూడా ఎదుటి వ్యక్తులపై ప్రేమ జాలి చూపిస్తూ ఉంటారు. సింహం అంటే ఏంటండి? అడవికి రాజు. ఈ సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు. అది ఎప్పుడైనా కానీ ఒక్కసారి గర్జించిందంటే ఎదుటి వ్యక్తులకు గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అంత గంభీరంగా ఉంటారు. ఇక దాని యొక్క అరుపు అనేది సింహరాశి వారికి కూడా అదే విధంగా పదే పదే అందరితో లోబడి అంటూ మాట్లాడమే లేదంటూ పదే పదే ఎదుటి వారిని మాటలతో విసిగించడమో ఇలా చేయరండి. ఎందుకంటే వీరితో మాట్లాడే ఒక్క మాట అయినా కానీ చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరి మాటను చాలా పొదుపుగా వాడతారనే చెప్పుకోవాలి. అంటే చూడ్డానికి చాలా సైలెంట్‌గా ఉంటారనమాట. కానీ చాలా తెలివైన వారు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది? అలా ఒక మాట మాట్లాడాలంటే ఒక సలహా మనం ఇచ్చామంటే దానికి ఒక ప్రత్యేకమైనటి విలువ అనేది ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉండాలి అనుకుంటూ ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక విలువ అనేది ఉంటుంది. అటువంటి మంచి గుర్తింపును ఈ రాశి వారైతే సమాజంలో కానీ లేదంటే నలుగురు దగ్గర చాలా చాకచక్యంగా ఉంటారండి. ఇక ఈ రాశి వారికి మంచి విలువ కూడా ఉంటుంది. మంచి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక సింహరాశి వారు 4 అడుగులు వెనక్కి వేస్తుంటే అది సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉన్నారంటే ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే వీళ్ళు 4 రోజులు ముచ్చట అయిపోయింది. 4 రోజులు చేస్తారు. దాని తర్వాత రెస్ట్ తీసుకుంటారు. ఇక వీళ్ళ బ్రతికింతే. ఇక ఎప్పుడు కూడా వెనక్కి పోతూ ఉంటాడు. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేసి తన పంజాను విప్పి ఏటు జంతువులు ఏ విధంగా అయితే కసిగా ఏటాడుతుందో మరలా అంతే వేగంతో ఈ సింహరాశి వారు కూడా ముందుకు వస్తారనే అర్థం. అది పూర్తి విరామం కాదండి. పూర్తి విరామం పూర్తి చెప్పి ఎదుటి వారిని నమ్మించేలా వీరి ప్రవర్తన ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక వీరు ఎప్పుడు కూడా జనాలకు టచ్‌లో ఉండటము, జనాలకు అందుబాటులో ఉండటము, జనాలతో ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని వీళ్ళు పని లేకుండా చూసుకునే వాళ్ళు ఎతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు అలా ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఎదుటి వారి మీద గ్యాసిప్స్ అనేవి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కానీ ఈ రాశి వారు ఆ జాతికి చెందినవారు కాదండి. జనాలకు ఎప్పుడు కూడా టచ్‌లో ఉండరు. జనాలు ఏమనుకుంటూ ఉంటారు? అసలు వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి కొంచెం కూడా ఈ మనసులో ఏమీ పెట్టుకోకుండా వీళ్ళ పని ఏంటో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు ఏదైనా కానీ అవసరం తీరిపోయిన తర్వాత అంటే
పూర్తిగా వారిని మర్చిపోతూ ఉంటారు కదా! కొంతమంది అలా కాకుండా అవసరాలకు మాత్రమే మాట్లాడతారు. అవసరం తీరిపోయిన తర్వాత కూడా వాళ్ళకు టచ్‌లో ఉంటారు. అలా ఈ రాశివారు ఎప్పుడు కూడా జనాలకు చిక్కరు, అందుబాటులో ఉండరు. ఆడవారైనా చెక్కరు, మగవారైనా చిక్కరు. ఎవ్వరికి కూడా చిక్కకుండా ఉపయోగపడతారు. కానీ వాడుక వదిలేసే రకాలైతే మాత్రం అస్సలు కాదండి. ఇక చాలా తెలివిగా ఉంటారు. వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే వీరి యొక్క మాటలు తెలివితేటలకు ఎదుటివారికి గుండెల్లో గుబేలు గుబేలు మనాల్సిందే. అంతటి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారి కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారండి. కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్‌ను సింహరాశి వారికి ఆడవారైతే గనుక భర్తను, ఒకవేళ మగవారైతే గనుక భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆడ, మగ ఇద్దరూ ఉంటారండి. సింహరాశిలో ఎప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే చెప్పామనుకుంటారని చెప్పి అనుకోకూడదండి. ఆడవారి యొక్క గుణగుణాలు కూడా ఈ రాశి వారిలో ఏంటంటే ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలైనా కానీ అంతే ధైర్యంగా ఉంటారు. మగవాళ్ళైనా కూడా అంతే ధైర్యంగా, మొండిగా ఉంటారని చెప్పుకోవాలి. ఇక ఈ క్వాలిటీస్ అనేవి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారండి. అలాగే తెలివిగా ఉంటారు. ఏ పనైనా కూడా చాలా చాకచక్యంతో చేస్తూ ఉంటారనే చెప్పుకోవాలి. వీరికంటూ ఏంటంటే సమాజంలో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, సంఘంలో గౌరవం, మర్యాదలనేవి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటాయని చెప్పుకోవాలి. ఈ సింహరాశి వారికి లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. కుటుంబ సభ్యులు కానీ, లేదంటే భార్యాబిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ చాలా ఎక్కువగా విలువిస్తూ ఉంటారు. అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితిలో కూడా కష్టం వచ్చినప్పుడు కానీ, అస్సలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ విడిచిపెట్టరు. సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలన్నా కూడా, కష్టం వచ్చినప్పుడు కూడా అంతే విధంగా ఉంటారు. చాలా అలా అని అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉంటే, ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా నేను మీకు ధైర్యంగా ఉంటాను అనేటువంటి ఒక మంచి భరోసా అయితే ఎదుటి వ్యక్తులకు చక్కగా కల్పిస్తారు. అలాగే ఈరిని ఎవరైనా కానీ తక్కువ అంచనా వేశారంటే వాళ్ళు పూర్తిగా మోసపోయారని అర్థం. ఎందుకంటే వీళ్ళని ఎవరు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే వీరి తెలివితేటలు కానీ, లేదంటే వీరి మాట తీరు కానీ అంతా కూడా హై రేంజ్‌లో ఉంటుందని చెప్పుకోవాలండి. అలాగే ఈ సింహరాశి వారు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తులతో పదే పదే మాట్లాడడం, గంభీరంగా అరవటము ఇలా చాలా గొప్పగా అంటే మేము ఏదో చేసామనేటువంటి విధంగా పొగరుగా అయితే ఎప్పుడు కూడా ఉండరు. ఏదైనా ఒక పని చేసినా దాన్ని చాలా సైలెంట్‌గా మేము ఇలా చేశామని కూడా చెప్పుకుంటారనమాట. అని కూడా ఉండరు. వీరిని చాలా గొప్పగా ఎదుటి వ్యక్తులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే అసలు వీరి ప్రత్యేకత వేరని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు విషయానికొస్తే ఎదుటి వారికి సహాయం చేయడంలో వీరు ముందంజలో ఉంటారు. ఆపదలో ఉన్న వారికి కూడా వీరికి ఏదో ఒక సలహాలతోనో, సూచనలతోనో, మాట సహాయంతోనో ఖచ్చితంగా అయితే హెల్ప్ అనేది చేస్తారండి. అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణం ఇచ్చేంతగా ఉంటారని చెప్పుకోవచ్చు. పర్సనల్ విషయం ఏదైనా సీక్రెట్‌గా వీరితో పంచుకొని ఇది మూడో వ్యక్తికి తెలియకూడదని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరు. ఇక గతంలో పోల్చుకుంటే ఈ సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో వీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు ఖచ్చితంగా అయితే కలిసి వచ్చేటువంటి అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీకు చాలా బాగా లాభం ఉంటుందని చెప్పుకోవాలండి. ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని, స్వభావాన్ని కానీ ఎవరి కోసం కూడా మీరు మార్చుకోకండి. ఎందుకంటే మీ రాశి ప్రకారం మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి. ఒకరి కోసం మారవలసినటువంటి అవసరం అస్సలు లేదు. ఇక మీరు వినబోతున్నటువంటి మంచి శుభవార్తల విషయానికొస్తే ఈ నెల 22, 23 తేదీలలో మీకైతే ఖచ్చితంగా మీరు ఇళ్ల స్థలం అనేది ఒకటి కొంటారు. మీకంటే ఒక సొంత ఇల్లు ఒకటి కొనుక్కుంటారు. ప్రత్యేకంగా నూతన గృహం నిర్మించుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు. లేదంటే ఇళ్ల స్థానైనా కానీ కొనుక్కుంటారు. ఇంటికి సంబంధించిన స్థలమే కానీ లేదా ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్ కానీ ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ సింహరాశి వారైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక రెండవది సింహరాశికి ఇప్పటివరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలనేవి హింసించినప్పుడు కూడా ఇప్పటి నుండి వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలనేవి ఉండవనే చెప్పుకోవాలి. పూర్తి ఆరోగ్యంతో ఉంటారండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ! ఇంతకంటే గుడ్ న్యూస్ ఇంకేముంటదో చెప్పండి. కాబట్టి వీరికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటంటే కనుక ఈ సింహరాశి వారికి ఎవరైతే ఇప్పటివరకు వివాహం అనేది జరగడం లేదని, మా ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి వివాహ యోగం అనేది ఈ 2 రోజుల్లో చక్కగా కనిపిస్తుంది. ఇక మీ ఇంట్లో ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ ఇప్పటి నుండి మీరు గట్టి ప్రయత్నం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా 100% మీకైతే వివాహ యోగం అనేది
వివాహం కుదిరేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే గనుక ఉద్యోగం అంటే చాలామంది అంటే నిరుద్యోగులు ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం, అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపడడం లేదని కొంచెం జీతం పెంచాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి జీతం పెరగటము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, లేదు ఉద్యోగంలో పై అధికారులు మెచ్చుకోవటము, లేదు వారే స్వయంగా ప్రమోషన్ ఇచ్చి చక్కగా మాకు ఒక మంచి అంటే మేము చేసేటువంటి పనికి గుర్తింపు వస్తే చాలని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వారికి ఉద్యోగం పట్ల, వృత్తి పట్ల, వ్యాపారం పట్ల ఆర్థికంగా చాలా లాభాలనేవి ఈ 2 రోజులు చక్కగా మీకు ఎక్కువగా రాబోతున్నాయండి. ఇది మీకు చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లలకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అంటే సంతానానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరికైనా కానీ జరుగుతూ ఉన్నట్లయితే వారు గనుక మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా మంచి మార్కులైతే మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువ మార్కులతో వారు మంచి ఉత్తీర్ణతో పాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మంచి పర్సంటేజ్ కూడా వారికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. నిజంగా వీరి తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి ఈ 2 రోజుల్లో మీరు మీ పనుల్లో చాలా చాకచక్యంగాను, అలాగే చాలా ఎక్కువగా తెలివితేటలతోనూ మంచిగా మీ బిజినెస్‌లో ఆర్థికపరమైన లావాదేవీలు తెలుసుకోవటము, వాటి గురించి ఒక మంచి లాభాన్ని పొందటం కూడా జరుగుతుంది. ఈ 2 రోజుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారము చిన్న చిన్న బిజినెస్ రంగాల్లో ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఆర్థిక లాభాలనేవి చక్కగా ఎక్కువగా రాబోతున్నాయి. చేసే పనుల్లో కలుసుబాటుతనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం కష్టపడితే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు, ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తెలుసా కండి సింహరాశి వారికి జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.